హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా! అవునండి. ఈరోజైతే నేను చేసేది అమెజాన్ హాల్. నేను అమెజాన్ నుంచి ఎప్పటినుంచో ఒక ఐటెమ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. అదైతే ఇప్పుడైతే తీసుకున్నాను. నేను యూకే రాకముందు నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాను. సో, అదైతే ఇప్పుడు కుదిరింది. హ్మ్. మరి అవి ఏంటి అన్నదైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో అనేది ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి ఇదైతే నేను జస్ట్ ఫ్లిప్ అనేది తీసుకున్నానండి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ పాత వీడియోలో ఫోన్ కొన్నాను కొత్తది అనేసి. దానికైతే తీసుకున్నాను. అవి కర్వ్డ్ ఎడ్జెస్ వచ్చాయి. సో, దానివల్ల నేను ఒక ఫ్లిప్ అనేది తీసుకున్నాను, స్లిప్ అయిపోకుండా ఉంటుందని. ప్లస్ ఇది తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మనం విడిగా వాలెట్ అనేది క్యారీ చేయక్కర్లేదు. దీనికి మనకి కార్డ్స్‌కి అలాగే మనీకి కూడా స్లాట్స్ అయితే ఉన్నాయి. అందు గురించి అయితే నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. ఇంకొక ఐటెమ్ వచ్చేసి ఇదైతే పిల్లలకి ట్యాబ్స్ తీసుకున్నామండి. యాక్చువల్లీ ఏమైందంటే మా ఓల్డ్ ట్యాబ్స్ 2 కూడా పాడైపోయినాయి. తెలిసిందే కదా, పిల్లలకి ఏదైనా ఇస్తే పాడు చేసేస్తుంటారు కిందది పడేసి. సో, అలానే జరిగింది. ఒకటైతే పగిలిపోయింది, ఇంకొకటి హ్యాంగ్ అయిపోయింది. అందువల్ల మేము కొత్తవి అయితే తీసుకున్నాము. ఎలాగో పోయినాయి కదా అని మానేద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళైతే చాలా బోర్‌గా ఫీల్ అవుతున్నారు. బాగా అలవాటు పడిపోయారు. సో, ఇలా కాకుండా ఒక్కసారి ఆపేయడం కాకుండా కొంచెం కొంచెంగా టైం అనేది తగ్గించి మానిపిద్దాం కదా అన్న ఉద్దేశంతో అయితే మేము తీసుకున్నాము. ఇదొచ్చేసి ఫుల్ పేరెంటల్ కంట్రోల్‌తో ఉన్న మోడ్‌తో ఉన్న ట్యాబ్స్ అయితే తీసుకున్నామండి. ఇక ఓల్డ్ ట్యాబ్స్ అయితే వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది ఫుల్‌గా తెలుసు. ఇక వీటి గురించి అయితే మేమైతే ఈ టైం అయిపోయాక ఆఫ్ అయిపోద్ది, ఇంకా ఆన్ అవ్వదు అని అయితే చెప్పి ఇవైతే ఇద్దాం అనుకుంటున్నాము. అలా అయితే ఇక అవి ఆఫ్ అయిపోయిన తర్వాత మనం సెట్ చేసిన టైమ్ అవుట్ అయిపోతుంది కదా! ఇక అప్పుడైతే ఆఫ్ చేసేస్తారు. మనమే ఆఫ్ చేయొచ్చు కూడా అప్పుడు కూడా. ప్లస్ అన్‌వాంటెడ్ స్టఫ్ కూడా రాకుండా ఉంటుంది. ఇవి మనం యూజ్ చేయొచ్చా అంటే అది మనకంత వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇవి మేడ్ ఫర్ కిడ్స్ కదా! సో, దానివల్ల ఏంటంటే అన్ని కిడ్స్‌కి సంబంధించినయే ఉంటాయి. ఇదైతే 5 జీబీ ప్లస్ 64 జీబీ అండి. ఒక అడాప్టర్ కేబుల్ కూడా ఇచ్చారు. అలాగే ఇదేంటంటే కిడ్ ప్రూఫ్‌తో మనకి బ్యాక్ కూడా కవర్ అనేది వచ్చింది, స్లిప్ అవ్వకుండా ఉండడానికి. ఒకటి పర్పుల్ కలర్ అలాగే బ్లూ కలర్ అనేది తీసుకున్నాము. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. థీమ్ అది కూడా చూసారా, చాలా బాగా వచ్చాయి. ఇవి యూజ్ చేశాక ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే నేను చెప్తాను. నిజంగా పట్టుకోవడానికి అది కూడా చాలా గ్రిప్ అది ఉంది, బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ అని అయితే చెప్పాను కదా, అది ఇదేనండి, ఇన్‌స్టాంట్ పాట్. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు సింగిల్ స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసేదాన్ని. అప్పుడేంటంటే ఆ ఒక్కదానిపైన నాకు పని అనేది అంత ఫాస్ట్‌గా అవ్వేది కాదు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉండేది అంతే. ఇక ఇది ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అప్పుడు తీసుకోవడానికి అవ్వలేదు. ఇప్పుడైతే కుదిరింది. సో, ఇప్పుడు తీసుకున్నాము. ఇక ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఇది ఓపెన్ చేస్తానా, ఎప్పుడు కుక్ చేస్తానా అంటూ ఉన్నాను. వచ్చిన కొత్తలో అయితే ఇంకా అందరూ ఇంతే కదా! సో, నేను కూడా అలానే. దీనికైతే ఒక కేబుల్ అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇదొచ్చేసి 5.7 లీటర్స్ అండి. బావుంది. దీంట్లో అయితే మనం అన్నీ కుక్ చేసుకోవచ్చు. రైస్, దాలు, పోరెజ్జు అలాగే స్టీము, యొగటు అంతా కూడా ఉంది. ఇది మనకి ప్రెషర్ కుక్కర్‌కి విజిల్ అయితే ఎలా ఉంటదో అలానే ఉంది. ఇదైతే వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వచ్చిందండి. చాలా బావుంది. వెయిట్ కూడా ఉంది. ఇంకా ఒక ట్రివెట్ కూడా ఇచ్చారు. మనం పాట్ ఇన్ పాట్ అయితే పెడతాం కదా! సో, అలా పెట్టడానికి యూజ్ అవుతుంది. నాకైతే ఇది లోపల బౌల్ కూడా చాలా బాగా నచ్చింది. స్టెయిన్‌లెస్ స్టీలు, వెయిట్ కూడా చాలా బావుంది. చూసారు కదా! చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ కూడాని. నాకైతే బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ ఇందులో కూడా రెసిపీస్ అనేది చేసి మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈజీగా ఎలా అవుతుంది ఏంటనేది. చూసారు కదా! చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. అలాగే ఇదేంటంటే మనకి నార్మల్ ప్రెషర్ కుక్కర్‌లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విజిల్ ఉంది కదా, అది నార్మల్ ప్రెషర్ కుక్కర్‌కి ఎలా అయితే తీసేస్తామో అలాగే తీసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే వెంటింగ్ మోడ్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. మనకి స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ విజిల్ వచ్చినప్పుడు ఆ స్టీమ్‌కి వచ్చే లిక్విడ్ అంతా కూడా ఆ బాటిల్‌లోకి స్టోర్ అయిపోతుందనమాట. సో, నా ఇన్‌స్టంట్ పాట్ అనేది ఇలా ఉంది. మరి ఈ వీడియో అనేది మీకెలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.